తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నట్లయితే ఈ వారం రోజులుగా ఈ బస్సు యాత్రకి ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించేలా మాట్లాడుతూ ఉన్నారు. బట్ కొంతమందికి అర్థం కావట్లేదు. ఎంత కాదనుకుని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా భూములు లాక్కెళ్ళిపోతారేమో, మా ఆస్తులంతా స్వాధీనం చేసుకుంటారేమో అని అంటున్నారు. ఒకసారి అటువంటి ప్రేక్షకులకి ఎవరికైతే కాస్త కన్ఫ్యూజన్ ఉన్నారో వాళ్ళకి ఈ యాక్ట్ ఏంటో చెప్తారండి? అంటే జగన్ గారి కంటే మనం గొప్పగా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన దగ్గర సమాచారం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఈ సర్వేలు జరుగుతున్నాయి కదా, భూమి సర్వే జరుగుతుంది. సర్వే ఇదంతా కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఫస్ట్ బేసిక్గా వీళ్ళు తిడదలిస్తే చంద్రబాబు, రామోజీరావు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళందరూ తిడదలిస్తే మోడీని తిట్టమనండి, ఒకవేళ అది వాళ్ళకి నచ్చకపోతే. దీంట్లో అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి అమరావతి రాజధాని భూములు ఉన్నాయి, అక్కడ వీళ్ళు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారు. కొంతమంది బినామీల పేర్ల మీద కొనుగోలు చేశారు. రేపు సర్వే జరిగిన తర్వాత సర్వే జరిగిందనుకోండి, ఎవరి భూమి అని వస్తుంది? ఆ బినామీల పేర్లకి వెళ్ళిపోద్ది. అది వీళ్ళకి ఇబ్బంది. అది టైటిల్ వాళ్ళ పేరు మీద వచ్చేస్తుంది, అది వీళ్ళకి ఇబ్బంది. ఎవరు తెలుగుదేశం నాయకులు ఎవరెవరైతే నేను కొన్నాను కానీ మీ పేరు పెడతాను, ఎందుకంటే నా పేరు కనపడితే మళ్ళీ నేను ఎంత సంపాదించాను అనుకుంటారని, లేదా ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్వే జరిగినప్పుడు ఏమవుద్ది? అది మీ పేరు మీదే ఉంటుంది. సో అది మీకు దఖలైపోద్ది ఆటోమేటిక్గా. మీ టైటిల్ తోటి వాళ్ళు ఒక భూధార్ కార్డ్ నెంబర్ అంటారు, అది ఇచ్చేసేస్తారు సర్వేలో. ఆ దాన్ని ఇప్పుడు 10B అడంగ 1B అని, 10 అడంగలని, ఇంకా రెవెన్యూ పాస్ పుస్తకాలని, ఇట్లా 3-4 రకాలు ఉన్నాయి. అవేమీ లేకుండా చక్కగా ఒకే చోట మొత్తం రిజిస్టర్ కావాలన్నా, రెవెన్యూ ఆఫీసులు కావాలన్నా, ఏదైనా స్కీములకు ఇంప్లిమెంట్ చేయాలన్నా అది చూడంగానే అతని పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఏమిటి అతనికి తెలిసిపోద్ది. ఎవరికి? ఆ భూ యజమానికి తెలుస్తుంది, మళ్ళీ అందరికీ తెలియదు. ఆ భూ యజమానికి ఏదైనా బ్యాంక్కి వెళ్ళి తనఖా పెట్టాడు అనుకోండి ఉదాహరణకి, భూమి దాంట్లో ఉందా లేదా అని చూసుకుంటాడు బ్యాంకరు, ఈజీగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు అనుకోండి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడెక్కడికో వెళ్ళి సర్టిఫికేట్లు అన్నీ తీసుకురావాలి. ఆ అవసరం ఉండదు. ఇది టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లక్షణం. కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు, దాంట్లో ఏంటంటే ఏదైనా వివాదం వస్తే ఆ వివాదానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటానంటాను. కానీ వీళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నారు, ఆ వివాదాన్ని 2 ఏళ్లలో పరిష్కారం చేసుకోకపోతే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదకి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ దాని మీద హైకోర్టుకి కూడా వెళ్ళవచ్చు. కానీ అవి కప్పిపుచ్చి అసలు వివాదం ఎందుకు వస్తుంది? సరిహద్దు తగాదాలోనో ఎవడన్నా ఆక్రమించినప్పుడే కదా. అయ్యా ఇది నా భూమి అన్నప్పుడు దానికి ఆధారాలు చూసుకుని సంబంధిత అధికారులు దాన్ని సెటిల్ చేస్తారు. అంతేగాని ఎవడి భూమినో ఎవడు లాక్కునే అవకాశం దాంట్లో తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తారు. ఉదాహరణ రామోజీ ఫిలిం సిటీ ఉంది. రామోజీ ఫిలిం సిటీలో 2,000 ఎకరాలు ఎంతో తీసుకున్నారు కదా, 3,000 ఎకరాలు. దాంట్లో 1000 ఎకరాలు సుమారుగా అసైన్డ్ ల్యాండ్స్, అంటే దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయని అంటారు. దళితులకు ఇచ్చిన భూములు ఎవరు కొనకూడదు అన్లెస్ అదర్వైజ్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆర్డర్ తెచ్చుకుని ఇవన్నీ చేయిస్తే తప్ప. ఇప్పుడు గోని ప్రకాశ్రావు గారు లాంటి వాళ్ళు దాని మీద పోరాటం చేస్తుంటారు. ఈ భూములు ఇవన్నీ దళితులవి, ఆయన అక్రమంగా ఆక్రమించాడు అని. సపోజ్ రేపు సర్వే జరిగిందనుకోండి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తాయి. రామోజీరావు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నా కూడా చెల్లదు, అది చట్టవిరుద్ధం అని తెలుసు. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ భూమి హక్కుదారులకు వెళ్ళిపోతాయనే భయంతో రామోజీరావు గారు, చంద్రబాబు ఇట్లాంటి వాళ్ళంతా ఈ పితలాటకం పెడుతున్నారు. నిజానికి ఒకవేళ వాళ్ళకి ఇది ఇష్టం లేదనుకోండి, డైరెక్ట్గా మోడీ గారిని నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను, నువ్వు ఈ కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, ఏ రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయకూడదని ఎందుకు అడగడు? అడగాలి కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అడగాలి, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు ముగ్గురు కలిసే ఉన్నారు కదా బీజేపీ తోటి. పురంధరేశ్వర గారు స్టేట్మెంట్ ఇచ్చిందా లేదా? టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది టైటిలింగ్ యాక్ట్ మీదని. మరి ఇంతకంటే ఏం కావాలి? చంద్రబాబు గారు ఒక పక్కేమో బీజేపీతో కలుస్తాడు, రెండో పక్కేమో అక్కడ జరిగే తప్పులో లేకపోతే అక్కడ జరిగే వాటన్నింటినీ, తనకిష్టమైన వాటన్నింటినీ జగన్ మీద పూనుతాడు. సో ఇది ఒక టాక్టిక్స్ అయిపోయింది. దానికి రామోజీరావు వంతపాడి ఇంకెక్కువ అగ్నికి వాయువు తోడైనట్లు వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓన్ బ్రాండ్స్ తో లిక్కర్ అమ్ముతున్న విషయం అందరికీ తెలిసింది. దానికి సంబంధించి కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు? చర్చ లేదు, పాడు లేదు. జగన్ గారేమో అందరికీ మంచి విద్య అందిస్తాము అని చెబుతుంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఏమో మంచి మద్యం అందిస్తాం అంటున్నారు. మద్యం తాగొద్దురా అని చెప్పాల్సిన నాయకులు మంచి మద్యం సరఫరా చేస్తాం అది అని ప్రచారం చేస్తున్నారు. ఆ బ్రాండ్లు అవన్నీ కూడా ఎన్నోసార్లు జగన్ గారు అసెంబ్లీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ చంద్రబాబు గారి టైంలో వచ్చిన బ్రాండ్లే.
కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇక ఇప్పుడు గోబెల్స్ అంటారు కదా, హిట్లర్ దగ్గర పనిచేసిన గోబెల్స్ థీరీ ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే కనీసం 1000 మందైనా నమ్మకపోతారా అనేది వాళ్ళ లక్ష్యం. సో ఆ ప్రకారంగా జరుగుతుంది. ప్రజలు అబద్ధాలు నమ్ముతారా, నిజాలు తెలుసుకుంటారా అనేది చూడాలి.